నా పేరు ఆకాష్. కర్నూలులో అమ్మవారి జాతర బాగా జరుగుతుంది రారా అంటే వెళ్ళాను. ఆ రోజు అంతా నా ఫ్రెండ్ ఇంట్లో కబుర్లు చెప్పుకుంటూ గేమ్స్ ఆడుకుంటూ ఉన్నాం. ఈవినింగ్ జాతరలో తన గర్ల్ ఫ్రెండ్ని పరిచయం చేస్తానని నాతో చెప్పాడు. సాయంత్రం జాతరకు వెళ్ళాక మొత్తం ఒక రౌండ్ తిరిగి ఒక దగ్గర వచ్చి కూర్చున్నాం. అప్పటికే మేము వచ్చి చాలాసేపు అయింది, కానీ తను ఇంకా రాలేదు. సో నాకు వేరే పని ఉంది, నేను స్టార్ట్ అవుతాను అని చెప్పాను తనతో. ఈపాటికే తను వచ్చేయాలరా, కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అన్నాడు. సరేలే అని అలా ఐస్ క్రీమ్ తింటూ వెయిట్ చేస్తున్నాం. అప్పుడే జాతరలో ఒక అమ్మాయిని చూశాను. తను పింక్ చుడిదార్ వేసుకొని ఒక చిన్న క్లిప్ పెట్టుకొని హెయిర్ అంతా లీవ్ చేసి ఉంది. తను నవ్వుతూ ఉంటే సొట్టబొగ్గులు వస్తున్నాయి. చాలాసేపు తననే చూస్తూ ఉండిపోయాను. అలా చూస్తుండగానే తను నా వైపే నడిచొస్తున్నట్టు అనిపించింది. అప్పుడు నా ఫ్రెండ్ అన్నాడు, అదిగోరా మీ చెల్లి వచ్చేస్తుంది అని. నాకు గుండె జారిపోయినంత పని అయింది. ఏంటి అన్నాను. అదేరా నా గర్ల్ ఫ్రెండ్, నీకు చెల్లే కదా అన్నాడు. తను ఇంకా నా వైపే వస్తుంది. తను కాకూడదని మనసులో చాలా గట్టిగా మొక్కుకున్నా. దగ్గరికి వచ్చేసాక తినేరా వర నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాడు. అప్పుడు చూశాను, తన పక్కన ఇంకో అమ్మాయి ఉంది. తను వీడి గర్ల్ ఫ్రెండ్. అప్పుడు అర్థమైంది తను తప్ప నాకు ఎవరూ కనిపించలేదు అని. తను వరా వాళ్ళ ఫ్రెండ్ మనీషా అని చెప్పాడు. అప్పుడు ప్రాణం లేచి వచ్చింది అనిపించింది. అప్పుడు తను నన్ను చూసి ఒక చిన్న స్మైల్ ఇచ్చి హాయ్ అంది. అంతే. ఆ నవ్వును కానీ ఆ రోజును కానీ ఇప్పటికీ మర్చిపోలేను. ఆ రోజు ఆగస్టు 14, 2023. అప్పుడు నేను కూడా హాయ్, ఐమ్ ఆకాష్ అన్నాను. అప్పుడు మాట్లాడడం స్టార్ట్ చేశాం. నేను వేసే ప్రతి కుళ్ళుజోక్కి తను నవ్వుతూనే ఉంది. ఈ నవ్వు కోసం ఎన్ని కుళ్ళుజోకులు వేసినా తప్పులేదనిపించింది. జాతర మొత్తం బాగా తిరిగేశాం. చాలా మాటలు మాట్లాడుకున్నాం. వెళ్ళిపోయే ముందు థ్యాంక్ యూ, మీరు ఈరోజు ఉండడం వల్ల నాకు అసలు టైమే తెలియలేదు, నవ్వుతూనే ఉన్నామని చెప్పింది. అప్పుడు నేను తన కళ్ళల్లోకి సూటుగా చూస్తూ, మీరు అలా నవ్వుతూ ఉంటానంటే ఇక్కడే ఉండిపోతా అని చెప్పా. అప్పుడు తను చిన్నగా నవ్వుతూ అచ్చా అని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. తను వెళ్తున్నంతసేపు నేను తన్నే చూస్తూ ఉన్నాను. అప్పుడు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసి చిన్న నవ్వు విసిరింది. ఇంకా అంతే. ఆ చూపుకి ఆ నవ్వుకి జీవితాన్ని రాసిచ్చేయచ్చు అనిపించింది. ఆ రోజే మా ఊరికి వెళ్ళిపోవాల్సింది నేను మరో 3 రోజులు నా ఫ్రెండ్ ఇంట్లోనే ఉండిపోయా. ప్రతిరోజు ఈవినింగ్ నలుగురం కలిసేవాళ్ళం. నా ఫ్రెండ్ తన లవర్తో ఉండేవాడు, నేను ఈ అమ్మాయితో మాట్లాడేవాడిని. అలా మేము బాగానే క్లోజ్ అయ్యాం. చాట్స్, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్, వీడియో కాల్స్, అలా ఫోన్లో బాగా క్లోజ్ అయ్యాం. ఒకసారి నేను తనని డైరెక్ట్గా మీట్ అవుదామా అని అడిగాను. సరే అంది. ఆ రోజు సెప్టెంబర్ 13, 2024 తను మా ఊరు నంద్యాల వచ్చింది. మేము పరిచయం అయ్యాక ఏకాంతంగా కలవడం ఇదే మొదటిసారి. ఆ రోజు తను బ్లాక్ డ్రెస్లో వచ్చింది. ఫోన్లో ఎక్కువగా మాట్లాడే నేను ఆ రోజు డైరెక్ట్గా కలిసాక ఏం మాట్లాడలేకపోయాను. ఏమైనా మాట్లాడు అని అంటుంది. నిన్ను చూస్తే నాకు అసలు మాటలే రావడం లేదు, నిన్నే చూస్తూ ఉండిపోవాలని ఉంది అన్నాను. మళ్ళీ నవ్వింది. ఆ రోజంతా మేము కలిసే ఉన్నాం. ఈవినింగ్ తనని బస్ ఎక్కించా. అప్పుడు నా చేయి పట్టుకొని నాతో సగం దూరం వస్తావా అని అడిగింది. అంతే. నేను ఇంకా మాట్లాడకుండా తన పక్కనే బస్సులో కూర్చున్నా. తను నా భుజం పైన పడుకుంది. చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు బస్ అంతా చాలా ఖాళీగా ఉంది. ఇంకా ఎవరూ ఎక్కలేదు. తన వైపు అలా చూస్తూ ఉన్నా. అలా తనని చూస్తుంటే నాకు ముద్దు పెట్టాలనిపించింది. తన నుదుటి పైన ముద్దు పెట్టాను. తను ఒక్కసారిగా భుజం పై నుండి లేచింది. నాకు చాలా భయం వేసింది. చుట్టూ చూసి విండో వైపు చూసుకొని ఉండిపోయింది. నాకేం అర్థం కాలేదు. తన ఊరు చేరకముందే ముందు స్టాప్లో దిగుదాం పదా అని చెప్పింది. బస్ దిగినాక నీకు సగం వరకు రమ్మని చెప్పా కదా, ఎందుకు వచ్చావు ఇక్కడి వరకు అని అడిగింది. సగంలో నేను నిన్ను వదిలేయలేను అన్నాను. తను నవ్వి చుట్టూ చూసింది. చుట్టూ చీకటి, అక్కడ ఎవ్వరూ లేరు. తను నన్ను గట్టిగా హగ్ చేసుకుంది. నేను కూడా హగ్ చేసుకొని ముద్దు పెట్టా. ఈలోపు ఒక ఆటో వచ్చింది. అంతే, నార్మల్ అయిపోయాం. లేట్ అయిపోతుంది అని ఆటో ఎక్కించా. ఆ రోజు ఇంకా నా ఆనందానికి అవధులు లేవు. అప్పటి నుండి హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయా. తను చేరాక రీచ్డ్ అని మెసేజ్ చేసింది. ఆ రోజు నైట్ అంతా పడుకోకుండా చాటింగ్ చేసుకున్నాం. ఎంతలా అంటే చాలా ఎక్స్టెంట్కి వెళ్ళిపోయా ఆ మాటలు. ఆ రోజు తరువాత మార్నింగ్ అంతా పడుకొని మధ్యాహ్నం ఇంట్లో ఒక చిన్న పని ఉంటే ఆ పని చేస్తున్నా. నా ఫోన్ వాటర్లో పడిపోయింది. ఇంకా పని చేయలేదు. తనకు ఫోన్ చేయడానికి అవ్వలేదు. నా ఫోన్ రిపేర్ అయ్యేసరికి 3 రోజులు అయ్యింది. తనతో మాట్లాడి 3 డేస్ అయింది. నా ఫోన్ ఆన్ చేసి చూస్తే చాలా కాల్స్, మెసేజెస్ ఉన్నాయి. అప్పుడు నేను మళ్ళీ చేశాను. నా ఫోన్ కలవలేదు. ఆ నెక్స్ట్ డే వాళ్ళ ఊరు వెళ్ళా. అప్పుడు తెలిసింది వాళ్ళ ఫ్యామిలీతో బెంగళూరు షిఫ్ట్ అయిపోయారు అని. అక్కడి నుంచి ఎంత ట్రై చేసినా అవ్వలేదు. తన కాంటాక్ట్ కూడా దొరకలేదు. ఇప్పటికీ తను ఎలా కలవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా కన్ఫెషన్ని తనకి ఎలా అయినా రీచ్ అయ్యేలా నాకు హెల్ప్ చేయండి ప్లీజ్. తను వచ్చే వరకు ఎదురు చూస్తూనే ఉంటా ఎప్పటికీ. ఇది ఆకాష్ కన్ఫెషన్. మీ దగ్గర కూడా ఇలాంటి కన్ఫెషన్స్ ఆర్ చెప్పుకోలేని మాటలు ఉంటే ఇక్కడ కనిపిస్తున్న ఈమెయిల్కి పంపించండి. టెక్స్ట్లో పంపించినా పర్లేదు, మేము వాయిస్ రికార్డ్ చేసి పెడతాం. మీరు పేర్లు మార్చి చెప్పమంటే మార్చే చెప్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.